నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భారతీయుడు మూవీ ఒక సంచలనం. ఆ సమయంలో అది రిలీజ్ అయింది మే 9th 1996లో. చాలా కాలం అయింది, 28 ఏళ్ళు అయింది చెప్పుకోవాలంటే. అప్పుడు ఒక సంచలనంగా సినిమాని చూడని వాళ్ళు ఎవరు ఉండుండరు ఆ కాలంలో కూడా. అంత హిట్ అయిన సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి చాలా సినిమాలు, హిట్ అయిన సినిమాలు మళ్ళీ రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ చేస్తే అది చూసే ప్రేక్షకులు అది ఎలా ఉంటుంది దీని రిజల్ట్, ప్లస్ భారతీయ 2 కూడా వస్తుంది. 2 వస్తుందని అంచనా చాలామందిలో లేదు, కానీ అయితే 2 తీయాలన్న ఆలోచన కలిగింది. దాన్ని కూడా తీసి జూన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటిని చూసుకుంటే, కంపేర్ చేసుకుంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు ప్రేక్షకుల నుంచి? భారతీయుడు అనే సినిమా 1996లో సూపర్ డూపర్ హిట్. కమల్ హాసన్ డబుల్ యాక్షన్ చేశారు, మంచి పాటలు ఉంటాయి, అన్నీ ఓకే. అయితే ఆ సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఏమిటంటే, ఒకటి తండ్రి కొడుకుల ఎమోషన్, ఒకటి 2 తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నటువంటి తండ్రి. ఇది దాంట్లో క్యారెక్టర్స్. సరే, ఇప్పుడు రిలీజ్ అంటున్నారు కాబట్టి రిలీజ్కి ఏం పెద్ద రెస్పాన్స్ ఉండదు. అదొక ఫ్యాషన్గా అన్ని ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, వాటిని ఎవరన్నా పట్టించుకున్నారా? ఏదో ఒక రోజు అట్లా అడావుడి అవుతుంది. ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కదా, మనం ఎప్పుడు కలిసి అప్పుడు మన ఇంట్లో టీవీలోనో కంప్యూటర్లోనో చూసుకోగలిగిన సౌలభ్యం ఉన్నప్పుడు రిలీజ్ కోసం థియేటర్ వరకు పోయే మూడ్ ఎవరికి లేదు. కొంతమంది యూత్ సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి సినిమా ఇలాంటి కొన్ని రిలీజ్ చేసినప్పుడు అయితే వెళ్ళారు. యూత్ అయితే బాగానే వెళ్ళారంటే అభిమానులు వెళ్ళారు. వాళ్ళు ఎవరు? మామూలు ప్రేక్షకులు వెళ్ళారు. మామూలు ప్రేక్షకులు చాలా తక్కువ. అభిమానులకు అదొక ఇష్టం, సెలబ్రేషన్ కాబట్టి తమ హీరో సినిమా మళ్ళీ రిలీజ్ అయింది చెప్పుకోవడం కానీ, దాన్ని చూడడం కానీ ఒక సెలబ్రేషన్ కాబట్టి వాళ్ళు వెళ్ళారు. రేపు పొద్దున కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అయినా వెళతారు. ఎంత ఒక రోజు 2 రోజులు, ఒక వీకెండ్ నడుస్తుంది అంతే. అది అప్పటి సినిమా కదా సార్. దీనికి అభిమానులు ఎలా అంటే, యూత్ అయితే వెళ్తున్నారు, దానికి అభిమానులు ఇప్పుడు యూత్ ఉండరు, ఎలా వెళ్తారు? కమల్ హాసన్ గారి పాత అభిమానులు ఎవరైనా వెళ్ళాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారికి అభిమానులు అంటే పెద్దగా లేరు. అంత అభిమానం ఉంటే ఆయన తమిళనాడు ఎన్నికల్లోనే గెలిపించి ఉండేవాళ్ళు. సినిమా వేరు, రాజకీయం వేరు అని తమిళనాడు ప్రజలు తేల్చి చెప్పారు. ఈవెన్ రజనీకాంత్ కూడా అదే జరిగింది. ఆయన కూడా పార్టీ పెట్టలేకపోయారు కదా. అయితే ఇక్కడ మనం భారతీయుడు 2 వస్తున్న నేపథ్యంలో భారతీయుడు కథ గురించి మాట్లాడాలి అంటే 1996 అంటే దాదాపు 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి మనం. 3 దశాబ్దాల వెనక్కి వెళ్ళిన యూత్ వేరే. ఆ రోజుల్లో యూత్ అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టింటారు? 1970లో పుట్టింటారు. 1969, 70, 75 ఆ ప్రాంతంలో యూత్ ఉంటుంది. అంటే మేమంతా కూడా అప్పుడు ఒక రకంగా యూత్ కింద లెక్క భారతీయుడు వచ్చినప్పుడు. అప్పటి రాజకీయ నేపథ్యం కానీ, సామాజిక నేపథ్యం కానీ వేరు. అందువల్ల ఆ సినిమాకి మేమంతా కనెక్ట్ అయ్యాం. కోర్ పాయింట్ ఏంటంటే లంచం తీసుకో, అవినీతికి వ్యతిరేకంగా అనేది కదా. ఇంకా 1996 నాటి యూత్లో ఏముండేదంటే ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉండేది. పొలిటికల్ ఐడియాలజీ మీన్స్ ఒక అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, లేదా కమ్యూనిజము, మార్క్సిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు. రాజకీయాలు ఇంత దారుణంగా చెడిపోని ఒక కాలం ఒకటి ఉండేది. ఈ కాలంలో ఉన్న యూత్ అంతా కూడా దాంట్లో ఉన్న కథకి కనెక్ట్ అయ్యారు. అది ఏమిటంటే బేసిక్గా అవినీతికి పాల్పడిన వాళ్ళని అంతమొందించే ఒక స్వాతంత్ర సమరయోధుడు హీరో దాంట్లో. అతడు ఎటువంటి వ్యక్తి అంటే, కూతురు సరదా పడితే ఒక 500 రూపాయల నోటుతో ఒక పడవ చేసిస్తాడు అమ్మాయికి. ఆ పడవని వాన్నీళ్ళు వదులుతుంది అమ్మాయి. అదే కూతురు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరితే ₹1 కూడా ఇవ్వడు ఆ అమ్మాయిని బతికించడానికి. ఎందుకు ఇవ్వాలయా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, నేను ఎందుకు లంచం ఇవ్వాలి అని అడుగుతాడు. ఈ లంచగొండితనము విపరీతంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ వచ్చిన కాలం నేపథ్యం నాటి కథ ఇది. దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకో క్యారెక్టర్, ఇంకో కమల్ హాసన్ ఉంటాడు. ఆ కమల్ హాసన్ ఆర్టీఓలో ఆఫీసులో అదే పనిచేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అతను లంచానికి ఏం వ్యతిరేకి కాడు, లంచానికి అనుకూలమైన వ్యక్తి. అందుకనే చివరిలో తండ్రి కొడుకును చంపేస్తాడు. అది ఎమోషన్. అంటే ఏ కొడుకు అయితే తన మీసాలు గుచ్చుకుంటాయని మీసాలు తీసేస్తూ జీవించిన తండ్రి కొడుకును చంపేసిన తర్వాత మీసాలు పెంచుకుంటాడు. అది ఎమోషన్. ఈ ఎమోషన్ని క్యారీ చేయాలి. భారతీయుడు 2లో ఎలా క్యారీ చేస్తారు? అలాంటి నెగిటివ్ స్టోరీని అప్పుడు అంతగా ఆదరించారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు భారతీయుడు 2
ఆడుతుంది అనేది అది చాలామంది డౌట్. ఎందుకు డౌట్ అంటే ఐడియాలజీ మారిపోయింది, యూత్ మారిపోయింది. అవినీతి అనేది పెద్ద అంటే మనం ఒక పెద్ద విచిత్రమైన సామాజిక ఇది కాదు, అది అవినీతికి అలవాటు పడిపోయారు జనం. సార్ శివాజీ సినిమా అంటే ఒక రకంగా శివాజీ సినిమా వచ్చినప్పుడు బాగానే రిసీవ్ చేసుకున్నారు కదా, అది కూడా అవినీతికి వ్యతిరేకం. అంటే అవినీతిని సినిమాల్లో కనిపెడితే ద్వేషించే మనము మన రోజువారీ జీవితంలో అవినీతికి అలవాటు పడడము లేక అవినీతిని అలవాటు చేయడమో చేస్తున్నాం. అవును, ఇప్పుడు ఓట్లకి డబ్బులు తీసుకోవడం కూడా అదే కదా, అంతా అదే. ఇప్పుడు 1996లో తీసిన భారతీయుల్లో పనికిమాలిన వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్సులు, పనికిమాలిన వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తూ ఒక కమల్ హాసన్ డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు కూడా 2024లో ఇంత డిజిటలైజ్ అయ్యి ఇంత ప్రపంచం మారినప్పుడు కూడా మీరు నేరుగా పోయి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి చూద్దాం. మీరు డబ్బులు ఏజెంట్కి ఎవడికో ఒకడికి ఇవ్వకుండా అన్నీ ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. అన్నీ కూడా అంత డిజిటలైజ్ అయిపోయింది. ఆన్లైన్లో మీరు స్లాట్ బుక్ చేస్తాము, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూనే ఉంటారు. కానీ ఒక్కడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ డబ్బులు లేకుండా రాదు. అక్కడ తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. మీరున్నారా? మీరుంటే గ్రేట్. నేనైతే కాదు. ఎందుకు కాదంటే మన చేత కాదు అది. అవన్నీ అక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరితో మాడడం అంటే నేను చెప్పే సామాన్యుడి గురించి చెప్తున్నాను. సామాన్యులు అనేక మంది తమ పనులు రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఇతరత్ర ఆఫీసుల్లో కానీ కమర్షియల్ ఆఫీసుల్లో కానీ చాలా ఆఫీసుల్లో చేసుకోవడానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడానికి అలవాటు పడ్డారు. వాళ్ళకి అది అవినీతిగా కాదు, వర్క్ స్పీడప్ చేయడం. ఇంకా చాలా మంది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అంటే అక్కడే దానితో కలిపి మాట్లాడుకుని ప్యాకేజీలు తీసుకుని మీరు ఏజెంట్ల ద్వారా పోతే మీ పని జరిగినంత వేగంగా మీరు ఇండిపెండెంట్గా పోతే జరగదు. ఇది చాలామందికి అనుభవం లేకొచ్చిన విషయం. కాబట్టి అవినీతి అనేది ఇప్పుడు సమాజంలో అంశమే కాదు. మనం ద్వేషించవచ్చు అవినీతిని. అవినీతి అధికారులు మోసము, వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాడు ఏసీబీకి పట్టుబడినప్పుడు మనం చప్పట్లు కొట్టచ్చు. కానీ మన జీవితంలో అది మనకు తెలుసో తెలియకో పెనవేసుకొని పోయింది. ఎప్పుడైతే రాజకీయ రంగం అవినీతితో మునిగిపోయిందో అంటే మనకు ఒక రోల్ మోడల్ ఎవరు? మనకు జీవితంలో రోల్ మోడల్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? మన రోల్ మోడల్స్ అంతా కూడా పొలిటికల్ లీడర్స్ నుంచే రావాలి. మనకు ఎవరైతే మన మీద చట్టాలు చేస్తున్నారో, ఎవరైతే మన మీద అధికారం చెలాయిస్తున్నారో, ఎవరైతే తెల్లవారు లేస్తే మనం రోడ్డు మీదకి రావాలో వద్దో డిసైడ్ చేస్తున్నారో వాళ్ళే కదా డిసైడ్ చేసేది. వాళ్ళొక ధర్నా చేస్తే మనం రోడ్డు మీదకి రాలేము, వాళ్ళొక ఏదైనా బంద్ ప్రకటిస్తే మనం రోడ్డు మీదకి రాలేము. వాళ్ళు 144 సెక్షన్ పోలీసుల ద్వారా ఏదైనా ప్రకటిస్తే మనం నలుగురు గుమిగూడలేము. అంటే చట్టం అనేది ఎవరైతే చేస్తున్నారో, చట్టాన్ని ఎవరైతే శాసిస్తున్నారో వాళ్ళు అవినీతిలో మునిగిపోవడం వల్ల ఇప్పుడు జనాలకు అవినీతి అనేది అంశమే కాదు. అవినీతి అనేది అంశం అయితే మొన్న ఎన్నికల్లో తలా 2000 తీసుకోరు. మెజారిటీ ప్రజలు తీసుకున్నారా లేదా? మీకు 1,00,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 50,000 మందికి నాయకులు డబ్బులు పంచారు, ఏదో ఒక రూపంలో కానుకలు ఇచ్చారు. మరి సగం జనాభా ఓటు నమ్ముకుంటున్న జనాభాకి నువ్వు అవినీతి మీద సినిమా తీసి ఇప్పుడు ఏమి యాక్సెప్ట్ చేయిస్తావు? యూత్ మారిపోయింది. యూత్కి ఇప్పుడు కెరీరిజం ఉంది. యూత్కి ఏ అభ్యుదయము ఇప్పుడు అసలు ఒక ఆదర్శప్రాయుడైన నాయకుడు ఒకటి ఉంటాడనే విషయం కూడా తెలియదు ఇప్పుడు యూత్కి. మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉంటాయి కదా ఎక్కడైనా తెలిసేదానికి. కాబట్టి ఇప్పుడు ఉన్న యూత్కి మీరు చెప్పే ఈ అవినీతి సూత్రాలు, అవినీతి సిద్ధాంతాలు, అవినీతికి పాల్పడిన వాళ్ళని ఊచకోత కోయడము, నరకడము, అపరిచితుడు సినిమాలో లాగా కోపం ఉంది జనానికి. చాలా విషయాల్లో జనానికి కోపం ఉంది, కానీ ఏమీ చేయలేరు. ఆ కోపాన్ని ఒక సామూహికంగా ప్రదర్శించలేని నిస్సహాయతలో ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయతలో ఉన్నప్పుడు ఇప్పుడు అవినీతి అనే అంశం మీద భారతీయ 2 వస్తుందే, ఆ సినిమా ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకింగ్ ఉంటే తప్ప, ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ బిల్డప్ చేస్తే తప్ప ఆ సినిమా ఆడదు. భారతీయుడు ఆడింది కాబట్టి భారతీయ 2 ఆడుతుందని ఎవరైనా నమ్మితే వాళ్ళు మునిగిపోతారు. దట్టు ఇప్పుడు మనకి సమ్మర్లో మామూలుగా సినిమా థియేటర్లన్నీ బాగా ఫుల్ ఉంటాయి సార్, కానీ ఈసారి చూస్తే థియేటర్లన్నీ మూసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు? స్వయం కృతాపరాధం. ఎలాగంటారా, మన సినిమా హీరోలు సినిమాలు తీరు, మనకు ఉన్నటువంటి 1 డజన్ మంది పెద్ద హీరోలు, వాళ్ళు సినిమాలు సంవత్సరానికి ఒకటి కాదు కదా 2 ఏళ్ళకి ఒకటి కూడా తీయరు. కాబట్టి వాళ్ళ సినిమాలు వస్తే తప్ప థియేటర్లో కలకల్లాడవు. ఓటీటీలు వచ్చినప్పుడు మనకు ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయని సంతోషపడ్డారు నిర్మాతలంతా. కానీ ఓటీటీ అనేది థియేటర్ని తింటుంది అనే విషయం అప్పుడు అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు ఓటీటీ తినేసింది. ఎందుకంటే చిన్నా చిత్తగా సినిమాల కోసం ఎవ్వరు థియేటర్కి పోరు.
ఒక వారం రోజులు అయితే ఓటీటీలో వస్తుంది అనే పిక్చర్ ఉంది వాళ్ళ మైండ్లో. కాబట్టి వాళ్ళు థియేటర్కి పోరు. థియేటర్కి జనం రప్పించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకటి పెద్ద హీరోలు, లేదా ఈ వరుసగా వస్తున్న చిన్న సినిమాల్లో ఏదైనా ఒకటి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఎప్పుడూ ఒకసారి వస్తుంది. అది మంజుమల్ బాయ్స్ అని మొన్న ఒక అనువాద సినిమా వచ్చింది, బాగా చూశారు జనం దాన్ని. అలా ఏదైనా ఒక్కసారి ఎప్పుడూ ఒకసారి ప్రేమం అని ఒక సినిమా వచ్చింది, దాన్ని చూశారు జనం. చివరికి మలయాళం సినిమాలు వస్తే తప్ప మన థియేటర్లో ఆడినటువంటి ఒక దుస్థితికి చేరుకున్నాం మనం. దీనికి అంతా కారణం ఎవరంటే సినిమా హీరోలు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకొని, అంటే చిన్న చితక హీరోలు కూడా 3 కోట్లు 5 కోట్లు తీసుకొని బడ్జెట్ని 10-15 కోట్లు చేసేసి థియేటర్లో 5 పైసలు రాక నాన్ థియేటర్ అంటే ఓటీటీ వీటన్నిటిలో ఇప్పుడంతా బిగించేశారు. ఓటీటీ వాళ్ళు కొనరు ఇప్పుడు అంత ఈజీగా, మీకు ఇంత మునుపట్లాగా లేదు పరిస్థితి. కాబట్టి ఆ టీవీల్లో అసలు సినిమా చూసేవాళ్ళే లేరు. టీవీలో మనం ఎందుకు చూస్తాం సినిమా? ఇప్పుడు మనం ఒక సినిమా ఆ రోజుల్లో ఏం జరిగేదంటే, మనం ఏదైనా కారణాల వల్ల థియేటర్లో మిస్ అయితే చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళు ఆ సినిమా టీవీలో వచ్చినప్పుడు దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వెయిట్ చేసిన అవసరం ఏముండదు, మీకు ఓటీటీలో వస్తుంది, లేదంటే ఒక పైరసీ సీడీ అక్కడ నుంచి తెచ్చుకొని చూస్తారు. అప్పుడు ఎదురు చూడడం కూడా అందుకని టీవీల్లో సినిమాలకు రేటింగ్లే లేవు కాబట్టి టీవీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఈ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ అంటారే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఓటీటీ వాళ్ళు నువ్వు థియేటర్లో ఏదో 4 రోజులు ఆడితే తప్ప వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఎవరూ డబ్బులు ఇవ్వకుండా ఏదో ఫ్యాషన్ కొద్దీ సినిమాలు తీసి ఏదో హీరోలు అవుదామని డబ్బులు, ఏదో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, పొలిటికల్ లీడర్ల కొడుకులు, వీళ్ళంతా హీరోలుగా మారడానికి చేసే ప్రయత్నంలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీసి వారానికి 3 సినిమాలు వదులుతారు జనం మీదకి. ఆ సినిమాలు ఒక ఆట ఆడతాయి. ఒక ఆట కూడా ఎందుకు ఆడతాయంటే ఆ సినిమా తీసిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ కూడా ఒక ఆటకు వస్తారు. రెండో ఆట నుంచి కరెంటు ఖర్చులు రాక వాళ్ళు మూసేస్తారు. వీకెండ్ కూడా ఆడవు అవి. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు చిన్న చితగా సినిమాలు థియేటర్లోకి పోయి చూడండి, 3, 4, 6 ఉంటారు. మరి ఇంక థియేటర్లో ఎట్లా మాల్స్లో థియేటర్లు అయితే ఎట్టో గట్ట షాపింగ్ మీద వచ్చే వాళ్ళతో అట్లా బతికేస్తాయి. కానీ సింగిల్ థియేటర్లు ఎలా బతుకుతాయి? ఒక్కొక్కటి 300, 400, 200 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లు అవి బతికే ఛాన్సే లేదు. కాబట్టి కొంతకాలానికి మా చిన్న సినిమా హీరోలందరూ కూడా గోళ్ళు గిల్లుకుంటూ ఇళ్లలో కూర్చోవడము, పెద్ద సినిమా వాళ్ళు వరుసగా హిట్స్ ఇవ్వకపోతే వాళ్ళతో సినిమాలు తీసేవాళ్ళు కూడా తగ్గిపోవడము. అంటే ఖర్చులు పెరిగిపోయినాయి. మీకు 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు సినిమా ఆడకపోతే? ఇది బాలీవుడ్లో కూడా ఉంది పరిస్థితి. బాలీవుడ్లో వాళ్ళు కూడా ఇప్పటికి దివాళా తీశారు. అంటే ముందు ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది అంటే హీరోని నమ్ముకొని సినిమా తీయడం వల్ల తప్పు జరుగుతుంది. హీరో ఎప్పుడు కథను నడిపించేవాడు తప్ప హీరో కథే లేకపోతే హీరో ఏం చేస్తాడు? రైటర్ని గౌరవించకుండా రైటర్కి డబ్బులు ఎగ్గొట్టి రైటర్కి భోజనం పెడితే వచ్చి రాస్తాడులే అనుకునే దుర్మార్గమైన సిస్టము నిర్మాతలు ఉన్నంతకాలము, రైటర్ని గౌరవించినంతకాలము మంచి కథలు పుట్టే ఛాన్సే లేదు. పైగా వీళ్ళు ఎవరికి కూడా జీవితం తెలియదు. మీకు మలయాళంలో వాళ్ళు అన్ని హిట్స్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు లైఫ్ నుంచి తీసుకుంటున్నారు, చిన్నవి తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అనేది ఏముంది, ఎప్పుడో కొడైకెనాల్లో జరిగిన ఒక చిన్న సంఘటన. అది ఆ చిన్న సంఘటనతో వాళ్ళు సినిమా చేస్తారు. ఈ మధ్య ఏదో ఆవేశం అనే సినిమా వచ్చింది, కాజల్ ఉన్నాడు దాంట్లో. ఏముంది, బెంగళూరులో ఇంజనీరింగ్ చేరిన పిల్లలు అక్కడున్న రౌడీ గ్యాంగులతో పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఆశ. అతను వాళ్ళకు రౌడీ పరిచయం అవుతాడు. ఆ రౌడీ ఏమిటంటే పాపం వాడిని ఎవరు వాడికి అంతా ఎస్బాస్ అనేవాళ్లే తప్ప వాడు కొంచెం ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఈ 3 పిల్లలతో కనెక్ట్ అవుతాడు. ఎంత బాగుంది ఆ కథ. 3 ఇంజనీరింగ్ విద్యార్థులు రౌడీతో డాన్తో పరిచయం అయ్యి ఆ సినిమా నడపడం అనేది ఎంత బాగుంది. ఇట్లా ఐడియాలు మనకు ఎందుకు రావు? మన ప్రాబ్లం అది మనకి. ఎందుకంటే మనకి ఎంతసేపు హీరో ఉండాలా, హీరోయిన్ ఉండాలా, లవ్ ట్రాక్ ఉండాలా, 3 పాటలు ఉండాలా, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలా, లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఉండాలి. ఇట్లుంటేనే. కాబట్టి ముందు టెక్నీషియన్స్ని రైటర్ని గౌరవించడం సినిమా వాళ్ళు నేర్చుకుంటే పెద్ద హీరోలు సినిమాలు కూడా 4 రోజులు ఆడతాయి. లేదంటే పెద్ద హీరోలు కూడా ఒక వారానికో 2 వారాలకో ఇంటికి పోయి కొంతకాలానికి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళంతా. థియేటర్లు ఎలాగో మూసేస్తారు. ఇంకా మాల్స్లో ఉన్నాయి పెద్ద హైదరాబాద్ నగరంలో సింగిల్ స్క్రీన్స్ ఇంక 2-3 ఏళ్ళకి అన్నీ మూసేస్తారు. ఏదో 5-10 ఉంటే ఉండొచ్చు, లేకపోతే అవి కూడా ఉండకపోవచ్చు. ఇక మాల్స్లో ఉన్న థియేటర్ల మీద నడపాలి. కాబట్టి సినిమా పరిశ్రమ, సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు. సినిమా పరిశ్రమకు వచ్చే నష్టమేమీ లేదు. ప్రేక్షకులు ఎప్పుడూ ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారినాయి.
మీరు ఇంకా కొడితే గాల్లో కరెంటు పోలుకి తగులుకునే వాడిని సినిమాలు తీస్తే ఎవడు చూస్తాడు? కథ కావాలి. కథ లేదు. మనం సిగ్గు లేకుండా మనకు మలయాళం నుంచి డబ్బింగ్ చేసుకునే సినిమాలు 3 వారాలు 4 వారాలు ఆడుతున్నాయి. అసలు వాళ్ళ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయని మనం ఒకసారైనా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఎందుకు వాళ్ళ సినిమాలు జనం చూస్తున్నారు? మనకేం సంబంధం? కేరళలో వాళ్ళు జరిగిన స్టోరీని ఇక్కడ ఎందుకు మనం ఆంధ్ర వాళ్ళంతా ఇంత బాగా చూస్తున్నారు? మన సినిమాలు మరి ఎందుకు చూడడం లేదు? అంతే. మనం ఒకసారి ఆలోచించుకుంటే దాన్ని మొత్తం ఏమంటారు, పోస్ట్ మార్టం కాదు అది, దాన్ని మొత్తంగా ఆలోచించి కింది నుంచి పై వరకు అందరూ కూడా ఈ ఈగోలు మర్చిపోయి సినిమాలు అంటే మీరు 10 కోట్లు 3 కోట్లతో సినిమా తీసినా 200 కోట్ల రూపాయలు బిజినెస్ చేయగలిగే శక్తి ఉంది ఆ సినిమా నిజంగా బాగుంటే. మీరు 100 కోట్లతో తీసినా కూడా మీకు 70 కోట్లు పోయే అవకాశం కూడా ఉంది ఆ సినిమా విషయం లేకపోతే. ఈ సత్యం అర్థమైతే థియేటర్లు ఎలాగో మూతపడతాయి, కనీసం మాల్స్ అన్నా మూతపడకుండా ఉంటాయి. చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తారు, మా పరిస్థితి వేరనుకుంటారు ప్రొడ్యూసర్లు. వాళ్ళు ఏమన్నా అనుకుని వాళ్ళు హీరోకి డేట్లు ఇస్తే చాలు సినిమా తీసేద్దామనే మూడ్లో ఉన్నప్పుడు హీరోకి ఒక కథ అంటూ ఉండాలి లేదు, ఎవరికి ఉంది ఆలోచన? ఎవరికి లేదు కదా. కథ లేనప్పుడు హీరో మాత్రం ఏం చేస్తాడు? గుంటూరు కారం అని ఏదో సినిమా వచ్చింది, అది ఏ తల్లి కొడుకుల పాత ఎమోషన్ అది. మహేష్ బాబు కాబట్టి అంత ఎంతో లాగాడు ఆ సినిమాని, లేకపోతే ఏముంది ఆ సినిమాలో? ఆ సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీశారు. ఎందుకది? ఓకే సార్, చూద్దాం. థ్యాంక్ యూ.